దేవుడి యొక్క వాక్య భాగం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని సహాయం కొరకై వేడుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ దినమున కాకినాడలో జరుగుతున్న ఈ ఆరాధనలో ఈ మొదటి వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడండి. వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను శక్తులను బంధించి దూరముగా పారద్రోలు తేటగా సూటిగా మాట్లాడమని యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ప్రభు సెలవిస్తున్న మాట ఇది: స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి కొరకు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎందుకు స్థిరులుగా ఉండాలి అంటే, మొట్టమొదటి కారణము, దేవునికి స్థిరత్వము అంటే ఇష్టము, చంచలత్వం అంటే దేవునికి అసహ్యం. తడబాటు, చంచలత్వము, ద్విమనస్కులు ఇవి దేవునికి నచ్చరు, దేవునికి అసహ్యం, హేయమైనవి. ద్విమనస్కులను ఆయన ద్వేషించుచున్నాడు. దేవునికి అసహ్యమైనవి, దేవునికి నచ్చని కార్యాలలో ఈ చంచలత్వం అనేది ఉంది గనుక దేవుడు చంచలత్వము కలిగిన వారిని, అస్థిరులైన వారిని అలాగే విడిచిపెట్టాలనుకోవడం లేదు. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 24వ వచనం: చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. చంచల బుద్ధి కలిగిన వారు ఉన్నారు, వారిని దేవుడు ఏం చేస్తాడంటే వివేకులుగా మారుస్తాడు. ఇదే విషయాన్ని 32వ అధ్యాయము యెషయా గ్రంథము 4వ వచనంలో చెబుతాడు: చంచలుల మనసు జ్ఞానమును గ్రహించును. ఎందుకు స్థిరత్వం అనేది లేదు, ఎందుకు చంచలత్వం ఉంది అంటే దానికి కారణము జ్ఞానము లేనందుచేత. ఒకడు జ్ఞానము కలిగిన వాడు అయితే తప్పకుండా వాడు స్థిరుడుగా ఉంటాడు. జ్ఞానము లేనివాడు చంచలత్వము కలిగి ఉంటాడు, స్థిరత్వం అనేది ఉండదు. తడబాటు, చంచలత్వము వాడిని ఆవరిస్తుంది కనుక వాడు ఏకాగ్రత కలిగి ఉండలేడు, ఒకదాని మీద వాడు మనసు ఉంచలేడు. ఈ స్థితి దేవునికి అసహ్యమైంది, దేవుడికి నచ్చదు. ఆది కాలము నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల చేత పలికించినటువంటి సందేశం ఏంటయ్యా? ఏ సందేశాన్ని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పనిగట్టుకుని దేవుడు ప్రకటింపజేస్తున్నాడు అంటే, అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. అపోస్తలులు 3:21. ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికించేది ఏంటి? అన్నిటికీ కుదురుబాటు. కుదురుబాటుకి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే, వ్యతిరేక పదం ఏంటంటే, కుదురుబాటుకి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే తడబాటు. తడబాటు ఎవరికి ఉంటుందంటే చంచలత్వం ఉన్నవాడికి. స్థిరుడు, కదలని వాడు అనే దానికి పూర్తి బయట ఆపోజిట్ ఏంటంటే చంచలుడు. పొద్దున్న ఒక మాట ఉంటుంది, మధ్యాహ్నం ఇంకొక మాట ఉంటుంది, రాత్రికి ఇంకొకటి ఉంటుంది. దానికి స్థిరత్వం ఉండదు, ఒక మాట మీద స్టాండ్ అయి ఉండడు. స్టాండర్డ్స్ అనేవి ఉండవు వాడికి. ఎటు గాలేస్తే అటు, ఎటు ఊపందితే అటు. కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ పరిస్థితులను బట్టి ఈ పార్టీలోంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంపులు చేస్తూ ఉంటారు.
ఏరా నిన్ను ఇంకో రంగు జెండా పట్టుకున్నావు, ఇప్పుడు ఈ రంగు జెండా ఎందుకు పట్టుకున్నావు అంటే, ఏమో సార్ అప్పుడు ఆ పార్టీ గెలుస్తుంది అనుకున్నాం. ఒక ఆయన అన్నాడు, గెలిచిందే నా సొంత పార్టీ అని. ఏ పార్టీ నువ్వు అని అంటే, గెలిచింది పార్టీ, ఏది గెలిస్తే అదే. తక్కువ చంపైపోతారు, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలో. అలా కొంతమంది కొన్ని రోజులు యేసుప్రభువుని అనుసరిస్తాడు, కొన్ని రోజులు యేసుప్రభువుని వదిలేస్తాడు. అల్లూరు జిల్లాలో 360 కుటుంబాలు ఒకేసారి యేసుప్రభువుని విడిచిపెట్టేశారు, సనాతన ధర్మంలోకి వచ్చేసారని ప్రచారం చేస్తున్నారు. చాలా సంతోషం, ఇది ఒక శుభ పరిణామం అని అనుకోవాలి. దాన్ని మనం ఏం తప్పు పట్టడానికి, బాధపడిపోవడానికి, ఇలాంటి వార్త రాగానే క్రైస్తవులందరూ కృంగిపోయి ఏడిచేస్తారనుకుంటున్నారు. ఏడ్చేదేమీ లేదు, వాడికి అలా అనిపించింది అలా వెళ్ళనియండి. వాడి స్థిరత్వం వాడికి లేదు, ఇందులో ఉండాలనేటువంటి మనసు వాడికి లేదు, వెళ్ళిపోని. 360 మంది ఒకే రోజు వెళ్ళిపోయారు, చాలా గొప్పగా చెప్పుకున్నారు. జూలై 3వ తారీఖు 1850 1860 డేట్ నాకు గుర్తులేదు, జూలై 3వ తారీఖు మాత్రం గుర్తుంది. ఒకే రోజున 2222 మంది బాప్తిసం పొంది దేవుని సంఘంలో చేర్చబడ్డారు. మరి అప్పుడేం చేస్తారు మరి అలాంటి మాటలకి? అవును, నచ్చింది. తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు ఇప్పుడు కూడా దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క కుటుంబంలో వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగు. చంచలత్వం అనేది ఉండదు కొంతమందికి, ఎప్పుడు ఎటు మాట్లాడతాడో, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, పూటకో మాట, రోజుకొక వార్త, రకరకాల రంగులు మారుస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే ఓసరవెల్లి టైప్ అంటారన్నమాట. ఓసరవెల్లి అనే మాట చాలాసార్లు ఉపయోగిస్తారు. రియల్గా ఓసరవెల్లిని ఎంతమంది చూశారు? రియల్గా ఓసరవెల్లిని నేను చూశాను. ఓసరవెల్లి ఏజెన్సీలో గడ్డిలో ఉన్నప్పుడు గ్రీన్గా ఉంది, కంకర్ రోడ్డు మీదకి వచ్చింది, కంకర్ రోడ్డు మీద రాగానే ఎర్రగైపోయింది. దాన్ని పట్టుకుని తోకట్టుకుని పైకి లేపి కారు బానెట్ మీద పెట్టాం. పెడితే కారు కలర్ ఏదైతే వైట్ ఉందో ఆ వైట్లోకి మారిపోయింది. అది క్షణాల్లో దానికి ఆ బాడీలో ఆ స్ట్రక్చర్ దేవుడు పెట్టాడు. అదొక వింత. భూమి మీద దేవుడు చేసిన సృష్టిలో ఒక వింత ఏంటంటే ఈ బాడీ రంగులు మార్చుకునే పద్ధతి. కానీ దేవుని పిల్లలు రంగులు మార్చొద్దు. ఎలా ఉండాలంటే సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, ఏ ఎండగా గొడుగు, యేసుబాబాలతో హల్లెలూయ, బయట వాళ్ళతో ఇంకొక ఇదేం కాదు. ఎక్కడైనా సరే, ఏమైనా సరే నేను ఒకటే మాట మీద ఉంటాను. కష్టం వచ్చిందని వెనక్కి నేను తగ్గను. ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేశారు, మంచికి అరెస్ట్ చేశారు, చెడ్డకి అరెస్ట్ చేశారు అనేది నాకు అనవసరం, రాజకీయాలు నాకు వద్దు. కానీ అతను అన్న మాట మాత్రం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. రాత్రి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను ఏ మాట అయితే అన్నానో దానికి ఇంకా నేను కట్టుబడి ఉన్నాను, పోతే నా ప్రాణం పోతే చంపేసుకోండి, చంపేసుకున్నా సరే నేను అన్న మాటకి వెనక్కాడను, ప్రశ్నించడం మాన్ను అన్నాడు. కేవలం ఒక రాజకీయ కారణాలతో, రాజకీయ విషయాలు, లేకపోతే సమాజాన్ని ఏదో చేయాలని, ఉద్ధరించాలో పాడు చేయాలో అతనికి ఒక ఆలోచన ఏదైతే ఉంది. దానికోసం అతను ఎంత స్థిరంగా మాట్లాడుతున్నాడంటే చచ్చిపోవడానికి కూడా నేను వెనకాడను, మీరు బెయిల్ ఇస్తారో అరెస్ట్ చేస్తారో చేసుకోండి, నేను మాత్రం 4 రోజులుగా తిండి లేదు, మంచినీళ్ళు లేవు, అమర నిరాహార దీక్ష చేస్తున్నాను, ఇలాగే నేను చచ్చిపోతాను. నాకు అనిపించింది ఒక అన్యుడు రక్షణ పొందలేదు అతనేమీని, యేసుప్రభు నా దేవుడని అనుకోలేదు. ఎంత స్థిరంగా ఉన్నాడు చూడండి. ఎన్ని కేసులు ఉన్నాయి అతని మీద, రోజుకొక కేసు, రోజుకొక వ్యవహారం, ఈ స్టేషను ఆ స్టేషను. అరెస్ట్ అయిన రోజున ఒంటి మీద ఏ సొక్కా ఉందో ఈ 5వ రోజుకి కూడా అదే సొక్కా ఉంది. అది అన్నదాన్ని మంచిదని నేను అంటలేదు, చెడ్డదని నేను అంటలేదు. నేనేమంటున్నానంటే ఏం గుండండి బాబు, అది ఎంత ధైర్యంగా ఉన్నాడు చూడండి.
ఇలాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఇలాంటి వాళ్ళు నక్సల్స్లో కూడా ఉన్నారు, మిలిటరీలో ఆర్మీలో ఉన్నారు. భయంకరమైన మండు టెండలో, చలిలో, గడ్డగట్టే మంచు. దేశం కోసం మేము ఒక నిర్ణయం తీసుకుని వచ్చాం సార్, ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఒక మిలిటరీ సోదరుడు ఫోటో పెట్టాడు, తను అక్కడ ఉండే పరిస్థితి. ఎక్కడున్నాడా అని వెతికితే కనపడ్డది, ఆ మంచులో ఉన్నాడు, మంచుతో కప్పడిపోయి మంచంతా మీదనే వేసుకుని చిన్న కన్నం పెట్టుకుని చూస్తున్నాడు కనపట్టుకుని. మంచు ఉందని వెనక్కి రాలేదు, ఒక నిర్ణయం తీసుకున్నాడు దేశ రక్షణ కోసం, ఆ దేశాన్ని నేను కాపాడాలని. ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాడు. జ్ఞానము కలిగిన వాడు చంచలత్వం కలిగి ఉండడు, జ్ఞానం లేనివాడే చంచలత్వము కలిగిన వాడై ఉంటాడు. ఈ చంచలత్వాన్ని దేవుడు ఎంతగా తృణీకరించాడు, ఎంతగా దేవుడు అసహించుకున్నాడంటే, చంచలత్వము వలన ఉన్నతమైన అంతస్తును పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. చెప్తారా పేరెవరిదో? ఒక ఉన్నతమైన అంతస్తును పోగొట్టుకున్నాడు చంచలత్వం వల్ల. ఎవరండి? ఆదికాండము 49వ అధ్యాయము 4వ వచనం. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. ఏమండి, రూబేన్ కోసం చెబుతున్నాడు. 3వ వచనం. నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయము నీవే. కానీ నీ పరిస్థితి ఏమైందంటే, నీళ్ల వల్లే చంచలుడవై నీవు అతిశయము పొందవు. యాకోబు యొక్క బల ప్రారంభంలో, మంచి యవన కాలంలో, తన శక్తి యొక్క ప్రారంభంలో పుట్టినటువంటి మొట్టమొదటి తొలుచూలు సంతానము రూబేన్. యాకోబుకు 12 మంది కొడుకులు, 30 మంది కూతుర్లు. అవునా? ఎంతమంది కూతుర్లు యాకోబుకి? అనుమానంగా చూస్తారండి. ఒక ఆమె పేరేం పేరు? దీనా. మొత్తం 13 మంది సంతానంలో ప్రథమ సంతానం ఎవరు? రూబేన్. ఇంటికి జ్యేష్ఠుడు, జ్యేష్ఠ కుమారుడు. వంశవాళులన్నిటికి 12 గోత్రాలకి తలకాయలు అంటాడు. కానీ అతడు చంచలత్వము వల్ల, స్థిరత్వము లేకపోవడం వల్ల ఆ అతిశయాన్ని పోగొట్టుకున్నాడు. జన్మ స్వాతంత్ర్యం ఎవరికి ఇచ్చాడంటే యోధాకి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎఫ్రాయిము అనేటువంటి ఆక్రోన్ని గణపరిచాడు. యోధాని, ఎఫ్రాయిముని గణపరిచాడు, కానీ రూబేనుకున్న అతిశయం పోయింది. జ్యేష్ఠుడు. అసలు అతని యొక్క ఔన్నత్యాతిశయము, బలాతిశయము, అతిశయము, ఆనందం ఏదన్నా ఉంది అంటే రూబేను వంశములో నుండి మెస్సయ్య రావాలి. కానీ ఆ ఆధిక్యత అతడు పోగొట్టుకోవడం వల్ల ఆ భాగ్యం ఎవరికి వచ్చింది? యోధాకి దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. యోధాకి ఆ యొక్క స్వాస్యము, ఆ యొక్క ఆశీర్వాదం రావడానికి, రూబేను పోగొట్టుకోవడానికి కారణం ఏంటండి? చంచలత్వము. చంచలత్వానికి మూల కారణం ఏమన్నాను? జ్ఞానము లేకపోవడమే. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలునకు తొలుచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున యోసేపు కుమారులకు ఇవ్వబడెను. జన్మ స్వాతంత్రం ఎవరికి పోయింది? కడసారోడికి పోయింది.
దాఖలు చేయబడలేదు. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో కదా. జ్యేష్ఠునిగా ఉన్న జన్మ స్వాతంత్రం ఎవరికి ఇచ్చాడు? కడసారుడికి ఇచ్చాడు. ప్రముఖుడినన్నా తీసుకొచ్చాడంటే ప్రముఖుడినేమో యోధాలోంచి తీసుకొచ్చాడు. జ్యేష్ఠుడు ప్రముఖుడు తనలో నుంచి రావలసినటువంటి వాడైన రూబెన్ని పక్కకు తీసేసాడు దేవుడు. ఎందుకు తీసేసాడు? కారణం ఏంటి? చంచల నీళ్ళ వలె చంచలుడవైతి. చంచలుడు అంటే ఏం చేశాడండి అని అంటే, యాకోబుకి 4 భార్యలు, అందులో మొట్టమొదటి భార్య లేయా. లేయాకు పుట్టినోడు రూబెన్. యాకోబు దాసీల్ని ఒక ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఆ దాసి దగ్గరకు అంటే మారేటి తల్లి దగ్గరకు ఇతడు తప్పు చేయడానికి వెళ్ళాడు. ఎంత దుర్మార్గమైన పని! ఎందుకు చేసాడు ఇలాగంటే జ్ఞానం లేకపోవడం. జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా చేస్తాడు ఈ పని? ఆమె నా తల్లండి, వావి వరసలు అనేవి నాకు ఉండాలి. బైబిల్ వావి వరసలు లేవని కొంతమంది దౌర్భాగ్యులు మాట్లాడుతున్నారు. వావి వరస తప్పాడా? దేవుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. వావి వరసలను దేవుడు హెచ్చిస్తాడు, గణపరుస్తాడు, అవి విలువైనవిగా దేవుడు ఎంచుతాడు. అంతే తప్ప వావి వరసలు లేని పశువుల్లా ప్రవర్తించమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అలా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాశాడు. ఈడు ఇలా ప్రవర్తించాడు కనుక వాడికి నేను ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాను. బైబిల్ పాపాన్ని ప్రేరేపించేటువంటి గ్రంథం కాదు, పాపం చేయమని ప్రోత్సహించేది కాదు. ఎవడైనా తప్పు చేస్తే వాడు చేసిన తప్పుకి ఈ పనిష్మెంట్ అనుభవించాడు, ఈ నష్టం వాడు అనుభవించవలసి వచ్చింది అని ఎత్తి చెప్పడానికి బైబిల్లో దేవుడు ఈ ఇతివృత్తాంతాలను దేవుడు రాయించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పూట ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు జ్ఞానము లేక చంచలత్వము వల్ల నీ స్థాయిని నువ్వు మరిచిపోయి నువ్వు ఉండవలసిన విధిని విధానాన్ని ప్రక్కన పెట్టి నువ్వు చంచలత్వంతో ఉంటే అది దేవునికి సంతోషం కాదు. దేవునిలో ఏ విధమైన చంచలత్వము లేదు. ఆయన సర్వకాల సర్వావస్థలలో ఆయన స్థిరుడై ఉన్న దేవుడు, కదలని వాడు, మార్పు లేనివాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో చదవండి ఏమనుందో ఆయన గూర్చి. హెబ్రీ పత్రిక 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఆయన ఒక్కటే రీతిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి కాలం మారిందని, యుగ ధర్మం మారిందని దేవుడు మారిపోతాడని అనుకోవడానికి వీలు లేదు. ఆయన మార్పు లేని దేవుడు, మారనివాడు. అన్ని తరములలోనూ అన్ని యుగములలోనూ ఒకటే రీతిగా ఉండి సర్వయుగములలో ఒకటే రీతిగా ఉన్నటువంటి రాజు, మహారాజు యేసురాజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మార్పు లేని దేవుడు ఆయన, మారని దేవుడు. ధర్మం మారిందండి, యుగ ధర్మం మారింది, లేకపోతే ప్లేస్ మారాడు. ప్లేస్ మారినందుకు ఆయన మారడు, యుగ ధర్మము మారినందుకు మారడు. అన్ని యుగములలోనూ తరములలోనూ ఒకటే రీతిగా ఉండేవాడు ఆయన, మార్పు లేని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు గనుక ఆయన్ని ఆరాధించేటువంటి ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలంటే చంచలుగా ఉండొద్దు. నీవు నీళ్ల వలె చంచలుడవైతివి. దేవుడు ఏది పోల్చినా
ఏది మాట్లాడినా, ఒక మాట చెప్పినా దాని వెనక ఎంతో లాజిక్ ఉంటుంది. నీళ్లకు రంగు, రుచి, వాసన అనేది ఉండదు. నీళ్ళు ఏ రంగులో ఉంటాయి? నీలం ఉంటాయా? తెల్లగా ఉంటాయా? దానికి ఏ రంగు లేదు. నువ్వు నీలం డబ్బాలో పోస్తే నీలంగా ఉంటాయి, ఎర్ర డబ్బాలో వేస్తే ఎర్రగా ఉంటాయి. పలకల డబ్బాలో పోస్తే పలకలుగా ఉంటాయి, రౌండ్ డబ్బాలో పోస్తే రౌండ్గా ఉంటాయి. అందులో నువ్వు ఏది కలిపితే అదే రుచి వస్తుంది. ఉప్పు కలిపితే ఉప్పుగా అవుతాయి, కారం కలిపితే కారం నీళ్ళు అవుతాయి. నీటికి రంగు, రుచి, వాసన అనేది ఉండదు. మంచి నీళ్ళు అంటే అది రంగు, రుచి, వాసన లేదు. మనం కుళాయిలో నీళ్ళు తాగుతాం, ఆ నీళ్ళు ఓ రకమైనటువంటి స్మెల్ వస్తాయి. ఏంటిదంటే బ్లీచింగ్ కలుపుతాడు అందులో. అంటే ఇప్పుడు వాటర్ బాటిల్, మినరల్ వాటర్ తాగుతున్నాం, పేరుకి మినరల్ వాటర్ కానీ మినరల్స్ ఉండవు అందులో. మినరల్స్ అన్నీ తీసేసి ప్యూర్ వాటర్, ప్యూరిఫై వాటర్. లేదు సార్, కొంచెం మనకి బాడీలో అవసరమైనటువంటి మినరల్స్ ఉండాలి అనుకుని కొంచెం ఆమ్ల సహితమైనటువంటి నీళ్లు తాగితే మంచిది అనుకునే వాళ్ళు కొంతమంది, ఆమ్లరహితమైన నీళ్లు తాగితే మంచిది, క్షారం ఎక్కువ ఉండాలి. ఇలా రకరకాల నీటిలోనే రకరకాల కలిపి తీసి లాస్ట్కి ఇప్పుడు బ్లాక్ వాటర్ కూడా వచ్చింది. అది చాలా ఖరీదు. బ్లాక్ వాటర్, ఆల్కలైన్ వాటర్లో బ్లాక్ వాటర్ అంటే అమ్మో చాలా ఖరీదైన వాటర్. నల్ల నీళ్ళు సోడాలు అవి కలుపుకొని, కెమికల్స్ కలుపుకుంటే రంగు నీళ్ళు. దానికి ఒక స్టాండర్డ్స్ అనేవి ఉండవు. దానికి నీళ్ళు అనేసరికి రంగులు మారుతాయి, రూపం మారుతుంది, రుచి మారుతుంది. గాలి వేసినప్పుడు సముద్రంలో నీళ్లు, చెరువుల్లో నీళ్లు కదిలిపోతాయి తప్ప అవి కదలకుండా ఉండవు. ఏదో పాత కథ ఉంటుంది, ఒక కోరిక కోరేడంటే రాజుగారు కదలని నీళ్లు ఉన్న కదలని చెరువులో నీళ్లు తీసుకురమ్మని చెప్పి కోరిక కోరాడంట. ఎక్కడ కదలదని, ముంచినప్పుడు కదలదా? అసలు కదలకూడదు. కదలలేని చెరువులో నీళ్లు తీసుకురా అంటే అది ఇంపాసిబుల్. నీళ్ళంటేనే దానికి కదలకుండా ఉండేటువంటి లక్షణం లేదు, అవి కదులుతూనే ఉంటాయి. నీళ్లకు కదిలే అవకాశం ఉంది. అలాగే ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క వ్యక్తి నీళ్ళులా కదిలిపోయేవాడై ఉండకూడదు. ఎలా ఉండాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచు వారు నిత్యము కదలక నిలిచేటువంటి సియోను కొండలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొండలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కొండ కాదు. ఏ ఇంటికి ఏ వ్యక్తితో ఉన్నప్పుడు ఆ మాట అండ్ దేవుని పిల్లలు ఉన్నప్పుడు హల్లెలూయా, స్తుతి మహిమలు, స్తోత్రం అండి. దేవుని పిల్లలు లేనప్పుడు ఇంకో స్తోత్రం, అందరితో స్తోత్రం, వేరే వాళ్ళతో స్తోత్రం అయిపోయింది పరిస్థితులు. స్థిరత్వము లేదు, స్థిరత్వము లేదు అండి. దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మరియు నీవు పేతురువు. సీమోను ఆయన పేరు. సీమోను అనగా రెల్లు, గడ్డి. సీమోను అనగా ఒక రెల్లు. రెల్లును ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? బండ. నువ్వు బండవయ్యా. కేఫా, పేతురు అనగా బండ, రాయి. మూల భాషలో కేఫా అంటారు. కేఫా అనగా బండ అండి. నువ్వు బండవు, నువ్వు రెల్లువు కావు.
గాలికి అటు ఇటు ఆడేటువంటి గడ్డి పరకలాగా రెల్లులాగా ఎటు గాలేస్తే అటు ఊగిపోయే చంచల మనసు కలిగిన వాడుగా నువ్వు ఉండొద్దు. దేవుడికి అది ఇష్టం లేదండి. చంచల మనసు కలిగినటువంటి రూబేను తన జన్మ స్వాతంత్ర్యం పోగొట్టుకున్నాడు. నీవు ఈరోజు చంచల మనసు కలిగిన వాడువైతే దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను, దేవుడు నీకు ఇచ్చినటువంటి అంతస్తును నువ్వు పోగొట్టుకుంటావు. అసలు ప్రార్థన చేసేవాడికి చంచల మనసు ఉందనుకోండి, ఆ ప్రార్థన కూడా దేవుడు వినడట. యాకోబు పత్రికలో మనందరికీ తెలుసున్నటువంటి మాట అది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు చెబుతున్నాడు, అట్టి మనుషుడు దిమనస్కుడై 1వ అధ్యాయము 7వ వచనం 6 నుంచి చదువుతారు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక సందేహించేవాడు గాలి చేత రేపబడు సముద్ర తరంగాలు, అంటే అక్కడ నీళ్ళతో పోల్చాడు. చంచలుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు, ప్రభు ఇస్తాడంటావా అన్నాడు. సందేహం. కొంతమంది కవల పిల్లలు పుడతారు కదండి, అలా కొంతమంది కవల పిల్లలు ఉంటారు. సందేహం ముందు పుడుతుంది, తర్వాత ఆడు పుడతాడు. వాడి జీవితంలో అన్నీ డౌట్లే. బైబిల్లో డౌట్లే కాదు, వాడి జీవితమే డౌట్లు. అలాంటి చచ్చిపోయినప్పుడు కూడా వాయిద్యాలు ఏమని కొడతారో మీరు ఎప్పుడైనా విన్నారా అమ్మా? అది వినండి. డట్ డౌట 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 డట్ డౌట 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 డట్ డౌట 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 అన్నీ డౌట్లే. దేవుడు ఉన్నాడా అనే డౌట్, డట్ డౌట. అన్నీ డట్ డౌట డౌట డౌట. ఇంకేం డౌట్ రా, మోసేస్తున్నాం వీడిని. అయినా సరే మధ్యలో ట్రీ ట్రీ అని ఒకసారి కొట్టి డట్ డౌట డౌట డౌట. ఇంకా రోలింగ్ వేస్తాడు, డౌట్ 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 డౌట్. అంతే, డౌటే, డౌట్. అది జీవితం అంతా డౌట్, డట్ డౌట్ డౌట్ డౌట్. ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వేస్తారు, డౌట్. దేవుడు ఉన్నాడంటావా? సరే ఉండే ఉంటాడులే, మనకెందుకు, కానీ ఏదో అడుగుతున్నాం కానీ ఇస్తాడంటావా? అది డౌట్. సందేహించువాడు గాలి చేత రేపబడు సముద్ర తరంగములను, అట్టివాడు తనకేమైనా కలుగుతుందని ఆశించొద్దు. అట్టివాడు ద్విమనస్కుడై సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభునందు తన ప్రభు వలన తనకేమైనాను దొరుకునని అస్సలు మీరు దేవుడు నాకు ఏదో ఇస్తాడు అని ఆశ పెట్టుకోవద్దు. ఎందుకు పెట్టుకోవద్దు అని అంటే కారణం ఏంటంట? ద్విమనస్కుడు కాబట్టి. ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తున్నాడు. చంచలత్వము, స్థిరత్వము లేకపోవుట, ఇది దేవునికి అసహ్యమైన కార్యమని ప్రారంభంలోనే చెప్పాను. దేవుణ్ణి నమ్మలేకపోవడం, దేవుడి మీద ఆధారపడలేకపోవడం, దేవుడు చెప్పినటువంటి ఒక పని మీద జీవితకాలం అదే దాని మీద నిలకడలేకపోవడం. కొంతమంది కొన్ని రోజులు బాగానే ఉంటుంది, ఏమయ్యానా అంత వర్కౌట్ అవ్వలేదండి. ఒక పనిలోకి వెళ్ళినాం కొన్ని రోజులు బాగోపోతే వచ్చేయచ్చు. మిలిటరీలోకి వెళ్ళినాడు వెనక్కి వచ్చేయడానికి అవుతుందా? చలి ఎక్కువ ఉందండి, ఎవడు చేస్తాడు? మరీ అంత చలి వేసేస్తారు డ్యూటీ. మా ఇంట్లో చలి ఉంటే నేను రగ్గు కప్పుకొని బయటికి రాను తెలుసా. అలాంటిది నన్ను ఇంత చలిలో పెట్టారు, నేను చేయని డ్యూటీ అంటే ఊరుకుంటారా?
ఆర్మీలో జాయిన్ అయిన వాడికి ఎంత నిబద్ధత ఉండాలో అంతకంటే ఎక్కువ నిబద్ధత ఉండాలి. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒకడు కాడి మీద నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాదన్నాడు. ఒక నిర్ణయం చేసావు, ఆ నిర్ణయం చేసిన తర్వాత అది స్థిర వరకు కడ వరకు నిలిచే నిత్య నిర్ణయంగా ఉండాలి. కానీ చంచలత్వంతో మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోయి మధ్యలోనే వెనక్కి తిరిగి ఏండి చదవడానికి ఒక సబ్జెక్ట్ తీసుకుని 3 నెలలు చదివిన తర్వాత బాగాలేదు, వర్కౌట్ అవ్వలేదు, ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటాం. డాక్టర్ కోర్స్ అని వెళ్ళిన తర్వాత అండ్ పిల్లలు చాలామంది బయట నుంచి చూసి డాక్టర్లు నర్సులు అయిపోదాం అనుకుంటారు. అండి నేను చాలాసార్లు చెప్తాను, డాక్టర్లు నర్సులు అవ్వడం సమాజానికి ఉపయోగం, కానీ అది ఒక సేవ అనుకోవాలి. వీళ్ళందరూ డాక్టర్లని అఫీషియల్గా కారులో దిగడం చూస్తారు, కానీ వాళ్ళు చేసేది మామూలు సేవ కాదు. ఎందుకంటే సొంత ఇంట్లో వాళ్ళే ఆ వాసన వచ్చేటువంటి ఆ రోగి దగ్గరికి వెళ్ళాలంటే చిరాకు పడతారు. ఒకసారి జనరల్ హాస్పిటల్కి పేషెంట్ తీసుకెళ్తే పక్క పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తుంది ఒక డాక్టర్, జూనియర్ డాక్టర్. చాలా అఫీషియల్గా ఉంది ఆ అమ్మాయి. వచ్చింది, హ్యాండ్ గ్లౌస్ వేసుకుంది, రస్సులు సీములు కారుతుంటే చేతితోటి క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేసి, అయ్య బాబోయ్ భయంకరమైన బ్యాడ్ స్మెల్. షుగర్ పేషెంట్లకి సెప్టిక్ అయిపోయి కాళ్ళు అయి కుళ్ళిపోతాయి. రసులు కారుతుంటే ఆ పక్కన క్లీన్ చేసి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. కానీ డాక్టర్ మాత్రం దగ్గరికి ఉండి మొహం దగ్గర అక్కడ పెట్టుకుంది. చేతిలో దండం పెట్టాలండి బాబాలకి, అంత కష్టం. ఈ అనాటమీ క్లాస్కి తీసుకెళ్తారు జూనియర్ డాక్టర్లు, ఇంకప్పుడు చూడాలి ఇలా పరిస్థితులు. అనాటమీ క్లాస్ అంటే ఇలా చచ్చిపోయిన శవాన్ని తీసి శవాన్ని ఇలా చీరి పార్ట్లు ఎడదీసి ఇదిగో ఇది 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 అని చెప్తూ ఉంటారు. ఇంక వీళ్ళు వాంతులు అయిపోయి బయటకు వచ్చి బావోయ్ కక్కేసి. కొంతమంది పెద్ద డాక్టర్ల కోసం సందర్భాన్ని బట్టి పరిస్థితులు బట్టి పేషెంట్ల కోసం మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు క్లాస్ చెప్తున్నారు. ఒకసారి బాబ్జీ గారు క్లాస్ చెప్తున్నారు, ఒకసారి మంచి డాక్టర్ గారు ఆయన క్లాస్ చెప్తున్నారు. ఆయనతో మాట్లాడడానికని నేను బయట వెయిట్ చేస్తాను, గుమ్మంలో వెయిట్ చేస్తూ చూశాను. ఆయన క్లాస్ చెప్పడం రబ్బర్ బొమ్మ అన్నట్టు ఒక మనిషిని పడుకోబెట్టి వాటి మీద గొడ్లు ఒడ తీసేసి ఆ నెటి తిప్పి ఇటు తిప్పి బాబు నాకు సిగ్గేస్తుంది బాబు అని పారిపోదాం అంటే లేదు. అక్కడ వాళ్ళకి సిగ్గు కానీ అసహ్యం కానీ ఇంకేమీ లేదు. ఇంకా అందులోకి దిగేవా తాడో పేడో తేలిపోవాలి, రావాలి బయటికి. ఇలాగే ప్రతిదీ కూడా ఏదన్నా అలాగే ఉండాలి, ఏదైనా నిబద్ధత ఉండాలి. అంతేగాని 2 రోజులు వెళ్ళాక నాకు వర్కౌట్ అవ్వట్లేదండి వచ్చేది. నువ్వు పనికి పట్టుకోవద్దు. ఒకవేళ పట్టుకున్నావు అనుకో దాన్ని ముగించే వరకు కూడా వెనక రావద్దు. పని మొదలెట్టడం కంటే మొదలెట్టిన తర్వాత ఒకవేళ విడిచిపెట్టవలసి వచ్చింది అనుకోండి, దానికంటే చచ్చిపోవడమే మేలు అన్నాడు ఆయన. పరగ చచ్చుటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ. హల్లెలూయా, 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 స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ. హల్లెలూయా, హల్లెలూయా. పని ప్రారంభించిన తర్వాత చావో రేవో ఏదోటి తేల్చుకుంటాను సార్, అంతే తప్ప మధ్యలో నేను విడిచిపెట్టను.
సేవకు వస్తారు కొంతమంది, కొన్ని రోజులు సేవ చేస్తాడు. కొన్ని రోజులు సేవ చేసిన తర్వాత అవి మరి ఎంత కష్టం ఉందండి బాబు సేవ అని సేవలో కష్టాలు చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది సేవ అంటే ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు కారులో వచ్చాడు, ఆయన పెద్ద బిల్డింగ్ కట్టాడు అండి, ఆయన ఫ్లైట్లలో తిరుగుతాడు, ఇది పెద్ద పెద్ద వేదికల మీద కోట్ వేసుకుని సూట్ వేసుకుని తిరుగుతాడు, ఇది చూస్తారు. అక్కడ వరకు వెళ్ళడానికి ఆయన పడిన పాటలు, చేసిన ఉపవాస ప్రార్థనలు. ఒక ఆయన నాతో పాటు సువార్తకు వచ్చాడు ఒకరోజు, పర్సనల్ సువార్తకి. కొంతమంది సువార్త చెప్దారా అని చెప్పి తీసుకెళ్తే వచ్చాడు. సాయంత్రానికి వచ్చిన తర్వాత నేను మామూలుగా యథావిధిగా వెళ్ళాను, వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను, కాసేపు పడుకున్నాను. మరుసటి రోజు ఉదయాన్నే లేచిపోయాను. ఉదయం లేవమంటే లేవట్లేదు. ఏంటంటే ఒళ్ళంతా నొప్పులండి. నేను రోజు తిరుగుతూనే ఉంటాను బయట, కానీ ఇదేంటో మరి దేవుని పనికి వచ్చాను, ఒళ్ళంతా అలిసిపోయింది, ఏదో అయిపోతున్నట్టు ఉంటుంది నాకు అంటున్నాడు. మరి అవదా మరి? వెళ్ళింది మామూలు పోరాటమా? భయంకరమైనటువంటి చీకటి శక్తులతో పోరాటం దేవుని పని అంటే. దేవుని పని అంటే చిన్న విషయం కాదు. సేవ అంటే చాలామంది ఏమనుకున్నారంటే అదొక ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు. అది ఎంజాయ్మెంట్ కాదు. రంగంలో దిగేకి తెలుస్తుంది. ఒకడు ఏసన్ గారి దగ్గరికి వచ్చాడంట. ఏసన్ గారు నేను మీతో పాటు సేవ చేసేస్తానండి అన్నాడంట. కొల్లారా బాబు చేసేద్ది అని రా. ఆయనేమో వంటరోడు, ఇంట్లో ఎవరు వంట చేసే వాళ్ళు ఉండరు, ఆయనే వండుకుని తింటాడు. ఆయన వచ్చి రాగానే ఆడి బ్యాగ్ అక్కడ పెట్టి చూస్తున్నాడంటే ఏమన్నా వండుతారేమో తిందామని. ఏసన్ గారు ఆడి మొఖంకు చూసి వీడు తిండి బ్యాచ్ అని గుర్తుపెట్టాడు. ఆయన గుర్తుపెట్టి ఏం చేశాడంటే వంట చేయడం మానేసాడంట. మొదటి రోజు వంట లేదు, ఏమీ లేదు. ఈడు ఆకలితో ఏసన్ గారు వంగ చూస్తున్నాడంట. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, 3 రోజులు ఆయనకు ఉపవాసాలు అలవాటు. ఆయన ఉపవాసం ఉండిపోయాడు, వంట చేయడం మానేశాడు. నువ్వు తినరా వండుకొని కూడా అనలేదు. పాపం చూశాడు. మొదటి రోజు నకనకలు ఆడిపోతుంది, రెండో రోజు పేనం తేలిపోతుంది, మూడో రోజుకి బ్యాగ్ కట్టుకుని పరారైపోయాడంట. అసలు ఆయన నిలబడతాడా లేకపోతే నాతో పాటు ఉంటాడా పారిపోతాడా అని పరీక్షించడానికి 3 రోజులు తిండి లేకుండా చేశాడు ఆయన. ఈ రోజుల్లో సేవ అంటే చాలామంది వెటకారంగా ఉంది. అంత అఫీషియల్. ఇలా ఎలాగానే ఆత్మలు వచ్చాయి, ఎలాగానే పెద్ద చర్చి కట్టేయాలి, ఎలాగానే అన్నీ కలిసి వచ్చేయాలి. దానికోసం చాలా ఆత్రపడుతూ ఉంటారు. కొద్ది రోజులు అయిన తర్వాత మెత్తబడిపోయి మనం అలగాలి. చంచల మనస్సు అనే ఉన్నవాడు, చంచలత్వం ఉన్నవాడు చదువులో రాణించలేడు, జీవితంలో రాణించలేడు, సేవలో రాణించలేడు. ఇంక వాడు ఏ స్థానంలో ఎక్కడ కూడా వాడు రాణించలేడు. అంత కంగారు, అంత అయిపోవాలి ఒక నిమిషంలో అనుకున్నాం అంటే వెంటనే. ఇలాంటి వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోకూడదు. ఓ పని చేయాలి. ఏం చేయాలంటే ఆలీబాబా అద్భుత దీపం కథ ఉంటుంది, అలాంటి దెయ్యం ఎక్కడైనా దొరికితే దాన్ని తెలుసుకోవాలి అండి. ఆ దీపాన్ని ఎలా రుద్దగానే భూతం ప్రత్యక్షమే, చిత్తము నాకు చికెన్ బిర్యానీ కావాలి, టక్మన్ బిర్యానీ తెచ్చిచ్చేది. ఒక సోమరోడు ఉన్నాడంట. సోమరోడు ఆడి సోమరతనం పోవాలని గురువు దగ్గరికి వెళ్ళాడంట. గురువుగారు అండి నాకు ఏం చేయాలనిపించదండి, సోమరతనం నాకు అన్నీ చేసి పెట్టేటువంటి ఎవరన్నా ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి అంటే గురువుగారు చెప్పారు, ఒరే నీ సోమరతనం పోవడానికి ఒక మంత్రం ఉందిరా, నువ్వు కష్టపడొద్దు, నువ్వు సోమరుడు కదా, నువ్వు కష్టపడొద్దు, నీకు అన్ని పనులు చేసి పెట్టి ఒక భూతాన్ని నేను పిలువు, నేను మంత్రం చెప్తాను, ఆ భూతం వస్తుంది నీ దగ్గరికి అంటే మంత్రం నేర్చుకున్నాడు వీడు. ఆ మంత్రం నేర్చుకుని భూతాన్ని పిలవగానే భూతం ఎదురుగుండా వచ్చిందంట. యజమానుడే వచ్చాను, ఏం చేయమంటావు, నాకు వంట చేసి పెట్టు అన్నాడు. మరి వీడికి సోమరోడికి తిండి మీద ఉంటుంది యావా, నిమిషంలో అది వంట తయారు చేసి పెట్టేసింది. వంట భోజనం చేస్తున్నాడు. భోజనం చేయొద్దు, ముందు నేనేం చేయాలి చెప్పు, నేను ఖాళీగా ఉండను, నేను పిలిచావు కదా నాకేదో పని అప్పు చెప్పండి. ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రంగా తుడిసే అన్నాడు. అన్ని తుడిసి మళ్ళీ వచ్చి నిలబడింది. వీడు ఇంకా ముద్దు నోట్లు పెట్టలేదు. ఏం చేయమంటాం?
ఏం చేయమంటే అయితే బయట పొలంలోకి వెళ్ళి విత్తనాలు నాటేసి శుభ్రంగా అంత దుక్కు దున్ని రా అని చెప్పి వెళ్ళి అంటే భూతం కదా, నేను చెప్పేది కథ కదా, కథలో భూతం. భూతం వెళ్ళి అన్నీ చెక్కపెడిసి వచ్చింది. వీడు ఇంకా రెండో ముద్దు కూడా దిగలేదు, అయిపోయినాడు. ఇంక వీడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏది చెప్పినా క్షణాల్లో చేసి వచ్చి మళ్ళీ అడుగుతుంది. భూతానికి పని చెప్పడానికి వీడు సామర్థనం పోయిందంట. వీడు పడుకునేదు, కన్ను మూసాడు అనుకో లేదు, నువ్వు చెప్పిన పని చేశాను, నెక్స్ట్ పని చెప్పాలి నాకు, నువ్వు పిలిచావు కదా అంటది. అలాంటి భూతం ఎక్కడన్నా దొరుకుతుందేమో వెతుక్కోండి. యేసుప్రభు మాత్రం అలా చేయడు. నువ్వు అడిగావు కదా ఇచ్చేసాను, చెప్పావు కదా చేసేసాను అనండి. ఆయన నిన్ను పరీక్షిస్తాడు, ఎదురు చూడాలి, ఇచ్చేంత వరకు ఆగాలి, ఇచ్చేంత వరకు పట్టుదల కలిగి ప్రార్థించాలి. ఏదైనా సరే ఓర్పుతోనూ నేర్పుతోనే ముందుకు సాగాలి, కానీ తొందరపాటుతో సాగలేం. అంటే మంచి మామిడికాయ తినేసిన తర్వాత టెంక తీసుకెళ్ళి భూమిలో పాతేమనుకోండి, తర్వాత ఏమొస్తాయి? మామిడి చెట్టు, తర్వాత మామిడికాయ. ప్రతిరోజు ఒక చిన్న పలుగు పట్టుకెళ్ళి గొయ్యి తవ్వి మామిడికాయ వచ్చిందా లేదా అని టెంక తవ్వి మళ్ళీ భూమిలో పెట్టేసావు. అలా ఎన్ని రోజులు చూస్తే మామిడికాయ వస్తుందండి? భూమిలో పెట్టిన విత్తనం మొలిచి పైకి చిగిరించి అది వృక్షం అయ్యే వరకు ఓపిక ఉండాలి. కొంతమందికి ఓపిక ఉండదు, ఓపిక లేదు, వెంటనే అయిపోవాలంతే. వెంటనే అయిపోవాలనే మైండ్తో పుట్టిందే ఫాస్ట్ ఫుడ్. కష్టపడి వండడం, అది వార్పుంచి ఉంచడం, కాసేపు మళ్ళీ కూర అంతా మాకు అంతా కాదు, స్పీడ్గా మంచి హై ఫ్లేమ్లో పెట్టి నిమిషాల్లో వేపేసి, నిమిషాల్లో పెట్టేసి, నిమిషాల్లో రుచి వచ్చేసి, నిమిషాల్లో క్యాన్సర్ వచ్చేసి, నిమిషాల్లో శ్మశానానికి పోవాలి. ఆఖరికి శ్మశానం దగ్గర ఖాళీ శవం కూడా లేట్ అవ్వకూడదని దానికి కూడా స్పీడ్ మిషన్ పెట్టారు. మిషన్లోంచి అందులో తీసుకెళ్ళగానే కింద నుంచి బూడిద వచ్చేది, అంతే అయిపోయింది. అంత స్పీడు, ఓపిక లేదు, అంత స్పీడ్ 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 స్పీడ్. సైకిల్ మీద వెళ్తే దెబ్బలు తగులుతాయి, యాక్సిడెంట్ అయితే. స్కూటర్ మీద వెళ్తే కాళ్ళు చేతులు ఎరుగుతాయి. కారు మీద వెళ్తే షేపులు మారిపోతాయి యాక్సిడెంట్ అయినప్పుడు. విమానంలో వెళ్తే ముద్దలు మిగులుతాయి, కాలిపోయిన ముద్దలు. ఎలన్ మాస్క్ గారు అంటున్నాడు, ఇలా కాదు, భూమి మీద నుంచి ఒక దేశం నుంచి మరొక దేశానికి, ఏ దేశానికి వెళ్ళాలన్నా 1 అవర్, అమెరికాకు 24 గంటలు, 27 గంటలు, కొన్ని ఫ్లైట్లు 30 గంటలు వెళ్తాయి. అలా కాదు సార్, నేను గంటలో తీసుకెళ్ళిపోతాను అని ఎలన్ మాస్క్ గారు అంటున్నాడు. ఇప్పుడు అలాంటిది యాక్సిడెంట్ అయితే ఏం మిగులుతుంది? ఏం కనిపించదు. ఇంకా స్పీడ్ ఎక్కువై కొద్దీ కూడా ఓపిక లేదు సార్. స్పీడ్గా వెళ్ళి ఎడ్ల బండి కాళ్ళ నుంచి రాకెట్ కాలానికి వచ్చాం. ఎడ్ల బండి మీద యాక్సిడెంట్ అయితే ఏముంటుంది? ఏదో కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తప్ప ఇంకేమీ లేదు. అదే ఎలన్ మాస్క్ గారు అనుకున్నట్టు రాకెట్, ఆయన ఏమంటాడంటే భూ ఆకర్షణ శక్తిని దాటుకుని అవతల తీసుకెళ్ళి అతి సులువుగా మరో దేశాన్ని తీసుకెళ్ళిపోతాం. కక్షలో తిరిగితే లేట్ అవుతుంది, కక్ష దాటితే తొందరగా చేరుకుంటాం అని ఆయన ఆలోచించి ప్రతిపాదన చేశాడు. మరి అది ఎప్పటికీ ఆచరణలోకి వస్తుందో తెలియదు. ఎలన్ మాస్క్ గారు అనుకుంటే చేయగలరు, మేధావి. కానీ యాక్సిడెంట్లు అయితే మాత్రం బూడిది కూడా మిగలదు. ఓపిక ఏదో ప్రధానంగా నిదానంగా సాగిదాం అనుకున్న వాడికి. అందుకే లారీలు వెనకాల ఏమని రాస్తున్నారు? నిదానమే ప్రధానం, నిదానంగా వెళ్ళాలి సార్. అడ్డుదారులో డబ్బు కోటీసుడు అయిపోవాలని రకరకాలుగా జమ్మని వచ్చేయాలి, అంతే. అలాగే తన్నెత్తది మొత్తం అంతా కూడా. ఎంత స్పీడ్గా వినాశకాలానికంట విపరీత బుద్ధులే కారణం అవుతాయి. వినాశనం అవ్వడానికి విపరీత బుద్ధులు వద్దు, నిదానంగా. యేసుప్రభు నేను అడగగానే ఇవ్వలేదు, అందుకని గుడి మానేస్తారు. ప్రార్థన చేస్తున్నామండి, అయినా వర్కౌట్ అవ్వలేదు. ఎంతకాలం చూస్తామండి, ఎంతకాలం ఎదురు చూస్తాం. దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాటకి నేను కట్టుబడి ఉండాలి.
నా జీవిత కాలం నేను ఈ మాటకు, ఈ నిర్ణయానికి, ఏదో పాట ఉంటుంది, నేను వెనుదిరగను. నేను నా దేవునితో ఒక తీర్మానం చేశాను. చేసిన ఈ తీర్మానము నా జీవిత కాలం అంతా దీన్ని ఆచరిస్తాను. కొన్ని నిర్ణయాలు, కొన్ని తీర్మానాలు 40 రోజులు, 30 రోజులు, 21 రోజు, 7 రోజులు, 3 రోజులు ఓ నిష్ఠ ఉంటుంది కొంతమందికి. బాప్తిజం పొందినప్పుడు మనం చేసుకున్న ఈ తీర్మానము, ఈ నిష్ఠ ఎన్ని రోజుల నిష్ఠ? ఇది ఎన్ని రోజుల నిష్ఠ అండి? జీవితకాలము ప్రమాణం చేస్తున్నాం. నా జీవితకాలం అంతా నా ప్రభువుకు నేను సాక్షిగా జీవిస్తాను. ఆరోగ్యమందు కానీ, వ్యాధి అందు కానీ, బాధలోనైనా, అన్ని పరిస్థితుల్లోనైనా యేసు ప్రభువుకి నేను నమ్మకమైన సాక్షిగా బ్రతుకుతానని నేను సాక్ష్యం ఇస్తున్నాను అని ఒక తీర్మానం చేసి, పెళ్లినాడు తీర్మానాలు చేస్తారు. ఏదో పాస్టర్ గారు చెప్పమన్నాడు కదా అని వీళ్ళు చెప్తారు, వాళ్ళు మైక్లో చెప్తారు, అయిపోయింది అంతే. కానీ చేసే తీర్మానం ఎంత మరి దిట్టమైన తీర్మానం అంటే మామూలుగా చేయరు అండి. దేవుని ఎదుటను, ఆయన పరిశుద్ధ సంఘము ఎదుటను, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నేను ఈ తీర్మానం చేస్తున్నాను. చేసేదేమో దేవుని నామము. ఎవరి ఎదుట? దేవుని ఎదుట, ఆయన పరిశుద్ధ సంఘము ఎదుట. హిందూ సాంప్రదాయంలో సప్తపది ఉంటుంది, అంటే 7 అడుగులు నడవడం. అగ్నిగుండం చుట్టూ నడిపిస్తారు అగ్ని సాక్షిగా. మరి క్రైస్తవ వివాహంలో అగ్ని సాక్షిగా చేస్తారా పెళ్ళి అంటే? చేస్తారు. ఇది ఏ అగ్ని అంటే పరిశుద్ధాత్మ అగ్ని సాక్షిగా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏమన్నీ తీర్మానం చేశాడు? ఆరోగ్యమందు, అనారోగ్య పరిస్థితి, లేమికైనను కలిమికైనను, నిన్ను ప్రేమించి, నిన్ను సంరక్షించి, నిన్ను నా పెండ్లి భార్యనుగా చేసుకొనుటకు ఈ చొప్పున జరిగింతునని అని ఎంత సుదీర్ఘమైన తీర్మానం చేశాడు. అది అయిన తర్వాత 1 నెల రోజులకి ఆ అమ్మాయికి కడుపు నొప్పి స్టార్ట్ అయ్యింది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నాడు ఆపరేషన్ చేయాలన్నాడు. తీర్మానం ఏం చేశాడు? వ్యాధి అందును, ఆరోగ్యమందును. వ్యాధి రాగానే వెంటనే కేసు ఫిరాయించాడు. ఇదిగో జబ్బుదాన్ని తీసుకొచ్చి నాకు అంటగట్టారు, మీ అమ్మాయికి ముందే ఉంది కడుపు నొప్పి, మాకు చెప్పకుండా చేసేసారు. ఎందుకు ఇన్ని మాట్లాడినాడంటే, ఇక్కడ పెట్టుకుంటే ఆ అమ్మాయికి ఆపరేషన్ ఖర్చు ఈడు పెట్టుకోవాల్సి వస్తుందని. ఈ గొడవ పెట్టుకున్నాడు అనుకోండి, సింపుల్గా ఏమవుతుంది? ఖర్చు అటు దోసేయచ్చు. చాలామంది చాలా సింపుల్. అమ్మాయికి బాగోలేదనగానే అమ్మగారింటికి పంపించారు. అమ్మాయికి బాగు చేసి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ పంపిస్తే వంట చేసి అన్నీ పెడితే ఈయన తిని కూర్చుంటాడు. ఈయన ఏమయ్యా ఎందుకు పంపించా? మరి ఎవరు వండుతారు? మరి వాళ్ళ అమ్మ అయితే అన్నీ చేసుకుంటుంది. మరి నువ్వు చేయి. మన వల్ల అక్కడ వద్దండి, మన వాళ్ళు తినడమే అవుతుంది కానీ పెట్టడం అవ్వదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వ్యాధి అందు, ఆరోగ్యమందు, మరి ఆ మాట, ఆ ప్రమాణం ఎందుకు చేసావు? ఆ ప్రమాణం ఎందుకు గుర్తులేదు? లేమికైనా కలిమికైనా అన్ని పరిస్థితుల్లో నా దేహముతో నిన్ను గణపరిచి నీకు లోబడి. అబ్బా, ఈ మాట చెప్పిస్తాం ఖచ్చితంగా పెళ్లిలో. ఏమనండి? నీకు లోబడి. అమ్మాయిలు చెప్తారు ఆ మాట. నీకు భార్యగా ఉందునని నేను ప్రమాణము చేయుచున్నాను. ఆ లోబడి అనే మాట అస్సలు ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో ఆడవాళ్ళకి నెత్తి మీదకి దెయ్యం వచ్చి కూర్చుంది. మగోడికి లోబడ్డమా అది పరమ అసహ్యమైన కార్యం. వాడికి ఎందుకు లోబడాలండి? పాతకాలం ఆడవాళ్ళకు ఉండే లోబడుట, ఆ వినయం, ఆ సంస్కారం 1% ఉన్నా సరే ఇన్ని ఇడాకులు జరగవు. మావిడాకులు ఇంకా పచ్చగానే ఉన్నాయి, విడాకుల కోసం వెళ్ళిపోతున్నారు వీళ్ళు.
ఆ మా విడాకుల్లోనే మా విడాకులు ఉన్నాయి. చూసారు? ఏం కడతారు పెళ్ళికి? మా విడాకులు. చచ్చ మా విడాకుల్లాగా ఉంచండి, మా విడాకులు చేయకండి. పనికిమాలిన సిల్లీ రీజన్స్, పనికిమాలిన విషయాలు. ఇదంతా ఎందుకు వస్తుందంటే లోబడకపోవడమే. చిన్న మాట పోతే పోయింది, నాకు ఇష్టం లేదు, నా భర్తకి ఇష్టం లేదు. నా భర్తకి ఇష్టం లేకపోయినా, నాకు ఇష్టం లేకపోయినా సరే, నాకు ఇష్టం లేనిది నా భర్తకి ఇష్టం లేదు కాబట్టి నా భర్తకి మాటకి నేను కొంచెం ఓటేస్తాను. వాళ్ళే లోబడి ఉందాం, ఒక మాట మిట్టి తగ్గించుకుంటే ఏం పోయింది? నేను కోపతాపాలు వచ్చాయనుకోండి, ఆడే మాట్లాడాలి. నేను మాట్లాడితే నా పరుగు పోద్ది. భీష్మించుకుని కూర్చోండి, లాగండి. ఎంతవరకు లాగుతారండి? తెగేదాకా లాగండి, ఆ తర్వాత తెలుస్తుంది. నేను ఒక ఫ్యామిలీ విషయంలో చెప్పానమ్మా, ఏదైనా తెగే వరకు లాక్కూడదు, వదిలే పోతే పోయింది. చిన్న చిన్న విషయాలకు పట్టింపులకు వెళ్తే తర్వాత నీ జీవితం కుక్కలు చింపిన ఇస్తరు అయిపోద్ది. జాగ్రత్త. ఏంటంటే మనం చెప్పిన మాట, దైవజనుడు చెప్పిన మాట, దేవుడి మాట వినితే ఏమన్నా ఉందా? కొంపలు అడ్డుకుపోవు. అసలు వినేదే లేదు. అసలు లాక్కుని విడాకుల వరకు వచ్చారు. విడాకులు అయిపోయినాయి. మా విడాకులు కట్టిన ఇంట్లోనే ఇప్పుడు మా విడాకులు అయిపోయినాయి. పరిస్థితి ఏంటి చూడండి. వాడా మగరాయుడు చూస్తాడు, కొన్ని రోజులు బాధపడతాడు, ఆ తర్వాత వేరే అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటాడు. వాడి జీవితం వాడు చూసుకుంటాడు. ఈవిడ పెళ్లి చేసుకుందాం అంటే ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి ఈవిడ పెళ్లి చేసుకుందంట. తర్వాత ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి? ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు? అమ్మమ్మ నానమ్మ మేము ఉన్నాం అంటారు, కానీ వాళ్ళు ఎంతకాలం ఉంటారు? వాళ్ళకి వయసు మళ్ళీ వాళ్ళు గుడుకుమన్నారు అనుకోండి, ఆ పిల్లలు అనాథలు అయిపోరా? మా అమ్మ నాన్న అని వస్తే మారేటి నాన్న ఊరుకుంటాడా, మారేటి అమ్మ ఊరుకుంటుందా? ఎటు వెళ్తారండి? పిల్లల జీవితం అన్యాయం అయిపోద్ది. తర్వాత రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఏంటి, రెండో వివాహం చేసుకున్నందుకు ఏమైనా గణపరుస్తారంటే అది ఉండదు. ఎక్కడికెక్కడికి వెళ్ళినా అవమానం వెంటాడుతూనే ఉంటుంది, కేవలం ఈ చంచలత్వం వల్ల. సొక్క ట్రైల్ వేసిన తర్వాత ఈ షర్ట్ నాకు బాగుంది అనుకుని బిల్లు చేసిన తర్వాత నచ్చకపోతే ఎక్స్చేంజ్లో ఏదో కారణం చెప్పి ఎక్స్చేంజ్ చేయొచ్చు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్స్చేంజ్ చేయడానికి లేదు. ఎక్స్చేంజ్ ఆఫర్, నో ఎక్స్చేంజ్ పెడతాడు అక్కడ. వివాహం కూడా అంతే, చేసుకునే ముందే నువ్వు ఆలోచించుకోవాలి. బైబిల్లో ఒక తింగరోడి చరిత్ర ఉంది. నేను గేదెను కొన్నాను, దాన్ని పరీక్షింప వెళ్ళుచున్నాను అంటాడు. ఎడ్లు కొన్నాడంటే పశువుల్ని, వాటిని పరీక్షించడానికి వెళ్తే, ఒరే పరీక్షించుకుంటావా, కొన్న తర్వాత పరీక్షించావా? ముందు దాన్ని పరీక్షించిన తర్వాత కొనాలి. అలాగే ముందు ఆ పెళ్లి చూపులు అనే వ్యవహారం ఏదో పెట్టారు చూడు, అప్పుడే చూసుకో. అప్పుడు చూడండి అంటే దొంగ చూపులు చూస్తారు. అప్పుడు ఫుల్ రైట్స్, పర్మిషన్ ఇచ్చారు, అటు ఇంపోళ్ళు ఇటు ఇంపోళ్ళు చూసుకోండి రా బాబు అంటే, ఈ అమ్మాయి అక్కడ చూడకుండా లోపలికి వెళ్ళి తలుపురికిలో చూస్తుంది. ఆకారమే ఎదురుగుండా చూడు. మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇచ్చారు మొదటే, కొంచెం మాట్లాడుకుంటారా నాయన అంటే ఏదో మాట్లాడుకుంటారు. అభిరుచులు కలిసాయా లేదా, ఐడియాలజీ కలిసిందా లేదా, అవన్నీ ఆలోచించుకున్న తర్వాత అప్పుడు ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి జీవితకాలం అంతా కట్టుబడి ఉంది. పెళ్లి చూపుల్లోనేమో అప్సరాస అంటాడు, పెళ్ళైన మరుసటి రోజు నుంచే నీ ముక్కు వంకర, నీ మూతి వంకర, నీ కాలు వంకర, సన్నంగా ఉంటేనేమో గాలికి ఎగిరిపోతావు, లావుగా ఉంటేనేమో కొబ్బరి బొండం, ఇలాంటి పేర్లు ఎటకారంగా పెట్టుకుంటారా? ఈ రోజుకి ఏమైతే తెలుసా, లోపల గూడు కట్టిపోయి ఆ అమ్మాయి ఊరుకోదు, ఆడవాళ్ళతో అసలు పెట్టుకోకూడదు. వీడు ఇంకా మర్చిపోతాడు. ఇలా డబల్ ఉంటుంది జ్ఞానం, జ్ఞాపశక్తి. ఎప్పటికప్పుడు వడ్డించేస్తారు. ఎప్పుడన్నా కేసుకి ఆడలాయర్లను పెట్టుకోండి. మగలాయర్ల కంటే ఆడలాయర్లు బాగా జ్ఞాపకం ఉంటుంది. ఇల్లారంటే యుద్ధానికి వెళ్తావు, నెగ్గడం కష్టం. అందుకే ఆడవాళ్ళకి నోరు ఆడుతుంది, మగవాళ్ళకి చెయ్యి ఆడుతుంది అంటారు.
అనవసరంగా వీడికి కెలుకుతాడు. మీ బాబాలంటోడు మీ అమ్మలంటే పేరు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ తెలిసి కదా పెళ్లి చేసుకున్నావు. చేసుకున్న తర్వాత ఏం చేయాలి? నోరు మూసుకుని ఊరుకో. ఆ స్టీవెన్ గారు ఒక మాట అంటుంటారు, వాళ్ళ ఆవిడ పేరు రేఖట. రేఖ నువ్వు కేక అంటాడంట రోజుని. అలా కొంచెం ఏదో అప్రిషియేట్ చేసి కొంచెం గౌరవించి చక్కగా మాట్లాడితే, ఉప్మా చేసింది అది నోట్లో పెట్టడానికి కాదు, పశువులు తినడానికి కూడా పనికి రాకుండా చేసినా సరే నువ్వు చాలా బాగా చేసావు, చాలా బాగుందని కొంచెం మెచ్చుకోండి, అప్రిషియేట్ చెయ్యండి. ఆ తర్వాత రెండోసారి చాలా రుచిగా ఉంటుంది. అంతేగాని మొదటిసారి పేర్లు పెట్టానుకో, రెండోసారి మొత్తం మాడిసేద్ది. ఇంకా అదేదో ముందే ఆడాలి. ఏదో పెళ్లి చేసుకోకముందు ఏంటి, అసలు ఈ లాకప్లోకి వెళ్ళకముందు నీకుండదు తెలివి. వెళ్ళిన తర్వాత ఇంక బయటికి రాలేవు. ఇంకా ఈ జీవితకాలం లాకప్. ఇంకా ఒకసారి టేకప్ చేసిన తర్వాత లాకప్లోకి వెళ్ళావు అనుకో, నువ్వు బయటికి రాలేవు. కాబట్టి లాకప్ డెత్ అంటలో చూశారు, నేను కరెక్ట్గానే మాట్లాడాను. అది మధురమైన లాకప్. అందులో ఉండవలసిందే, బయటికి రావడానికి లేదు. బెయిల్ లేదు నీకు. ఇంకా నువ్వు బెయిల్ కోసం అప్లై చేసినా సరే సుఖం లేదు. ఈ విషయాన్ని గుర్తించి ఏం చేయాలి? పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి చెప్తున్నాను, పెళ్ళి అయిపోయిన వాళ్ళకి చెప్పిన సుఖం లేదు. ఇంకా పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి చెప్తున్నాను, పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను. అయిపోయింది కదా, మీరు మీ కేసుకి మీరు ఎంత వాదించినా లాయర్ దొరకడు, మీకు బెయిల్ దొరకదు. కాబట్టి అడ్జస్ట్ అయిపోండి. ముక్కు వంకరైనా మూత వంకరైనా. ఇప్పుడు పెళ్లి చూపుల్లో ఉన్న సుకుమారత్వం ఇద్దరు ముగ్గురిని కన్న తర్వాత ఇంకెక్కడ ఉంటుందండి? అప్పుడు నువ్వు చూస్తే మెరుపు తీగలాగా ఉన్నావు, ఇప్పుడు చూస్తే నీల రంగులాగా అయ్యా. మరి అవరా? మరి ఆపరేషన్లు, డైట్లు, బాధలు ఎన్నో ఉంటాయి, ఇంట్లో పనులు. అప్పుడున్న జుత్తు లేదు, అప్పుడు చూస్తేనేమో మూరడు ఉంది, ఇప్పుడేమో కొత్తిమీర కట్ట ఉంది. అంటే నీకు కూడా కొత్తిమీర కట్ట అయిపోద్ది, ఊరుకోదు. అప్పుడేమో నీకు సిక్స్ ప్యాక్ ఉంది, ఇప్పుడేమో నీకేమో బాన్లా బొజ్జు ఉందని వాళ్ళు ఊరుకుంటారా? ఆడవాళ్ళు ఊరుకోరు. ఊరుకుంటారండి? అసలు సమస్య లేదు, పైకి ఏం ఎరగనట్టుంటారు. అమ్మ వందనాలు తల్లి, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రఘు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు పాపం. తప్పదు బాబా, నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే ఆ పక్కనోడితో నీ బాధ చెప్పుకున్నా, నీకు బాధ చెప్పుకున్నా, ఇద్దరు కలిపి ఎదురోడితో చెప్పుకున్నా సుఖం లేదు. ఏదో ఒక రోజు మీరు అరెస్ట్ అవ్వడం ఖాయం. ఆ జైల్లోకి నేనే పంపిస్తాను మిమ్మల్ని. ఏ జైల్లోకి? పెళ్ళనే జైల్లోకి. అది వెళ్ళే ముందు జ్ఞాపకం పెట్టుకోండి, ఇంక మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు. ఇంకా బెయిల్ కోసం అప్లై చేయడానికి కూడా లేడు. ఇంకా ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు బయటికి రావాలని మీరు ప్రయత్నం చేయకండి. చంచలత్వం వద్దు, దిగేరా. ఇది మధురమైన లాకప్ అయినా లేకపోతే గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే అన్నట్టు మిద్ది మీద అంటే ఒక మూలన, మిద్ది మీద కూడా మిద్ది మీద ఒక మూల. ఏమి గయ్యాలి ఏదో మొత్తానికి దిగేవు కాబట్టి అందులోనే ఉండు. చంచలత్వం వద్దు సార్. కొంతమంది చాలా సింపుల్. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు, సంవత్సరం తిరగకుండా ఈడాకులు, మళ్ళీ వెంటనే పెళ్ళి, మళ్ళీ ఈడాకులు. ఎంత సులువో! సమాజంలో అలాంటి విలువ ఉంటుందా? ఎన్నో బాధలు పెట్టిన భర్తలతో జీవితకాలం కాపురం చేసిన వాళ్ళు ఉన్నారు. దైవజనరాలు, దేవుని కొరకు ఎంతో సేవ చేసింది తల్లి. మన మధ్యలో తిరిగింది విక్టోరియా అమ్మ, చిట్టమ్మ గారు అనేవారు. ఇదే సంజయ్, ఇదే ప్రాంతంలో చిట్టమ్మ గారు తిరిగారు. మరి భర్త ఆమెను ఎన్ని బాధలు పెట్టాడో. కానీ ఆమెను ఈ సంజయ్ నగర్లో గుర్తించలేదు. పెద్ద పెద్ద ధనవంతులు ఆమెకు వెండి పల్లెలు వేసి వెండి పల్లెల్లో భోజనం పెట్టేవారంట. విక్టోరియా అమ్మ గారు. ఎంతమంది తెలుసు విక్టోరియా అమ్మ గారు? విక్టోరియా అమ్మ తెలుసు కదా చిట్టమ్మ గారు.
ఆమె జీవిత చరిత్ర కూడా పుస్తకం. ఎన్ని శ్రమలు పడినా ఎందుకుందంటే ఆమె నిమిషానికి ఒక ప్లేట్ మార్చలేదు. బాధ పెట్టే భర్తతోనన్నా కష్టపడింది. ఇన్ని కష్టాలు పెట్టడానికి అనుమతించిన దేవునితో ఉండడానికి ఇష్టపడింది. భర్త బాధ పెట్టినా సరే దేవుణ్ణి వదిలిపెట్టకుండా జీవితకాలం నడిచింది ఆమె. చంచల మనస్సు లేదు. చంచలత్వము దేవునికి అసహ్యము. ఎందుకంటే ఆయన చంచలుడు కాదు. ఆయన మారడు, మార్పు లేనివాడు. మార్పు లేని దేవునికి కావలసిన వారెవరు? మార్పు లేని వాళ్ళు కావాలి. నిర్ణయం చేసుకున్నాను, నేను యేసయ్యతో నడుస్తానని. యేసయ్యతో నడుస్తూ ఈమెను నా జీవిత భాగస్వామిగా చేసుకున్నాను అనుకున్న నిర్ణయం చేసుకున్నా. సాగు, అది ఎంత దూరమైనా. అవతలడు పోవాలేమో తప్ప నీ వైపు నీకు అన్యాయం చేయడానికి వీలు లేదు. ఒకడు వచ్చి నన్నుతో అన్నాడు, ఓఫీర్ గారు అంతా చెప్తాడండి, ఓఫీర్ గారు భార్యను వదిలేశాడు. ఎవడు చెప్పాడు రా నీకు? ఎవడు చెప్పాడు ఓఫీర్ గారు భార్యను వదిలేశాడా? నాలెడ్జ్ ఉందా నీకు? అసలు విషయం తెలుసా? విషయం తెలుసుకోకుండా మాట్లాడే కుక్కలే ఎక్కువ. కుక్కకి పక్కిదిలో మొరిగింది అనుకోండి, యువతల ఇదిలో ఇంకో కుక్క బౌ అనగానే ఇది ఓ అంటది. ఇది ఎందుకు మొరిగేవని అడిగితే నా పక్క వీధిలో కుక్క మొరిగింది కానీ మొరిగాను అంతే. కుక్కలా మొరుగుతారు వీళ్ళంతా. రంజిత్ ఓఫీర్ గారు భార్యను విడిచిపెట్టాడా? బైబిల్లో అన్ని ప్రత్యక్షతలు దేవుడు ఊరికినే ఇచ్చాడు ఆయనకి. ఆయన భార్యను విడిచిపెట్టలేదు, ఆమె ఆయన్ని వదిలి వెళ్ళిపోయింది. నాకు ఈయన వద్దు, ఈయన వెనకబడి నాకు భార్య కావాలని ఈయన వెనకబడినా సరే నాకు భర్త వద్దు, నేను కాపురం చేయను, నాకు అతనితో విడాకులు కావాలని ఆమె కోర్టు ముందు చెప్తే ఆడవాళ్ళ మాటకి విలువనిస్తుంది కోర్టు. మగోడు నాకు విడాకులు కావాలని వెళ్తే చాలా కేసులు ఉంటాయి, నీ భరణం చెల్లించాలి, చాలా ఇవ్వాలి. ఈయనేం రూపాయి ఇవ్వలేదు, ఎందుకంటే ఆమె కోర్టుకు వెళ్ళింది. ఈయనేమో నాకు భార్య కావాలి, ఈయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో జడ్జిమెంట్ విని జడ్జిమెంట్ చేసిన జడ్జి గారు వాదోపవాదాలన్నీ విన్న తర్వాత చాలా కాలం పరిశీలన చేసిన తర్వాత ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ రంజిత్ ఓఫీర్ గారి దగ్గర ఉంది. రంజిత్ గారు తన కాపురాన్ని కట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆమె ఆయనతో కలిసి ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆమెకి ఇష్టం లేక ఆమె స్వచ్ఛందంగా విడాకులకు అప్లై చేసుకుంది. కనుక ఆమె ఇష్టాన్ని గౌరవించి మేము విడాకులు ఇస్తున్నాం. అది విషయం. చంచలత్వం ఆమెకు ఉంది, ఆ ఈయనకి లేదు. ఎంతైనా భరిస్తాను, ఏమైనా చేస్తాను అనుకుని ఆయన అడుగులు వేశాడు. ఈ రోజున ఈ పూట ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మన జీవిత కాలమంతా నిలిచే నిత్య నిర్ణయం చేసుకుని సత్య మార్గంలో నడిచేవాడే జ్ఞాని. చంచలత్వంతో ఉన్నవాడు మూఢుడు, అజ్ఞాని అవుతాడు. మన జీవిత కాలమంతా దేవునితో నడుద్దాం. ఎవరితో అయితే ఒప్పందం చేసుకున్నాం వాళ్ళతో నడుద్దాం. జీవిత కాలం అంతా దేవుణ్ణి సంతోషపరుద్దాం. అటువంటి స్థిరమైన మనస్సు మాకు ఈ ప్రభువా, చంచలత్వం అనేది మాలో వద్దు, దూరం చేయండి అని దేవుని సన్నిధిలో